శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులో ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఏప్రిల్ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ ఏప్రిల్ నెలలో ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, ప్రేమ, పెళ్ళి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళందరికీ వాళ్ళ జాతకాన్ని బట్టి, మరి ఈ జ్యోతిష్యం అంటే 3వ నేత్రంతో సమానము. చాలామందికి ఈ 12 రాసుల్లో అనేది ఏమిట్లే 12 రాసులు ఏముండాలి అనేట్టుగా కొంతమంది అనుకుంటుంటారు. కాబట్టి ఈ 12 రాసులు మనసుకి ఒక గ్రహాలని అనేది 9 గ్రహాలు అయితే 12 రాసులు మనకి. ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ 9 గ్రహాలు కొన్ని అనుకూలంగా కొన్ని ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన కొన్ని సమస్యలు పెడుతుంటాయి. రావు, కేతువ, గురుడు ఇలాంటి కొన్ని గ్రహాలు కూడా మంచి మంచి గ్రహాలు కూడా వాళ్ళ టైము బాగోలేనప్పుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే వాళ్ళని కొన్ని ఇబ్బందికరమైన సమస్యల్లోకి నెట్టకపోతుంది. అదేవిధంగా మరి సమస్యలతో చాలామంది సతమతమైపోతున్నారు. కాబట్టి మీకు మీ స్థితిగతిని బట్టి, మీ రాశిని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది, మరి మీ జాతక యోగములు అనేది ఎప్పటి నుంచి మీకు మనశ్శాంతి కలుగుతుంది, మీకు అనుకున్న ఉద్యోగాలు ఎప్పుడు ప్రాప్తి కలుగుతాయి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, మరి మీకు అనుకున్న కళ్యాణాలు ఎప్పుడు విజయవంతంగా అవుతాయి, మరి ఎన్నో రోజుల నుంచి చూస్తున్న ఉద్యోగాలు కానీ, ప్రేమలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఎలా ఉన్నదనేది మీకు చెప్పబోతున్నాను. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఏప్రిల్ నెల 4వ నెలలో వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విశాఖ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 11, ఖర్చులు 5, రాజపూజిత 2, అవమానాలు 6. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి చేతి కాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మోసాలు రావటం. కాబట్టి ఇలా జాతకంలో ప్రేమ సమస్యల్లో చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతుంటాయి. ఎన్నో రోజుల నుంచి ప్రేమించే వాళ్ళు, ఎన్నో రోజుల నుంచి ప్రేమించుకునే వాళ్ళకి వాళ్ళు ఆ ప్రేమ సమస్యల గురించి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి పోరాడే దాని గురించి కూడా వాళ్ళ స్వార్థాన్ని బట్టి మరి ఇన్ని రోజుల నీళ్ళకి ప్రేమించుకున్న తర్వాత 4 సార్లు సినిమాలకి వెళ్ళి 4 సార్లు పార్క్కి వెళ్ళి వచ్చినంత మాత్రంలో ప్రేమ కాదు. ప్రేమ అంటే ఒక స్త్రీ మనసులో ఏముందా అనేది తెలుసుకోవటం, ఒక పురుషుడు మనసులో ఏముందా అనేది తెలుసుకోవటం అనేదే ఒక ప్రేమ. ఆ ప్రేమ అనేది తెలుసుకున్న తర్వాత మరి వాళ్ళు పెళ్లి చేసుకునే టయానికి రాగానే కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని అడ్డు పెడుతుంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇద్దరు. అదే లేడీస్ ఆడవాళ్ళు అడిగారనుకోండి, మగవాళ్ళు ఏదో ఒక శిఖాకు పెడుతుంటారు వంక. ఏమని
నాకు ఉద్యోగం ఇంకా ఒక సంవత్సరాలు పడుతుంది, ఈ 2 సంవత్సరాల దాకా మీరు ఆగాలి అన్నట్టుగా ఏదో ఒక బ్రేక్ వేస్తుంటారు. మరి వీళ్ళు తల్లిదండ్రులు వీళ్ళకి ఆల్రెడీ మ్యాక్స్ ఫిక్సింగ్ చేస్తుంటారు. మరి వీళ్ళు ఇంకా 2 సంవత్సరాలు ఆగమంటే ఆగరు కదా. దానివల్ల లేనిపోయిన సమస్యలతో ఆ ప్రేమ విఫలమైపోతుంటుంది, బ్రేక్ అయిపోతుంటుంది. అలాగా తొందరపడి మీరు ప్రేమించారు కాబట్టి తొందరపడి మీరు పెళ్లి చేసుకునేది కూడా కొంచెం లేట్ అయినా కూడా ఆలోచించి చేసుకోండి. ఏం కాదులే మనం ప్రేమించాం కదా మంచివాడేలే అనుకొని మీరు మీరు తొందరపడి మీరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, పెళ్లి చేసుకున్న కాడి నుంచి మీకు లేనిపోయిన సమస్యలు ఎదురవుతుంటాయి. ఇద్దరిలో గొడవలు, చికాకులు, ఇబ్బందులు, మీ మాటలు లెక్క చేయడు. ఫస్ట్లో ఉండాల్సిన ప్రేమని మళ్ళీ చూపించరు. ఫస్ట్లో ఎంతో వరకు ప్రేమతో ఉంటారు, తర్వాత పెళ్ళైనగా నుంచి మళ్ళీ మారిపోతుంటారు, రకరకాలుగా ఉంటారు. కాబట్టి అప్పుడు సావాలా, మింగాలా, కక్కాలా, ఏమి చేయాలా అనేది అర్థం కాక చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలాంటి తప్పులు మళ్ళీ చేయొద్దండి. మీరు ఏ వస్తువైనా కానీ ఏదైనా సరే, ఒక వస్తువు మనం కొనటానికి పోతే ఆ వస్తువుని దానికి గ్యారెంటీ ఉందా లేదా, అది మనకి కరెక్ట్గా సెట్ అవుతుందా సెట్ కాదా అనేది ఒకసారికి 2 సార్లు మనం ఎందుకు ఎక్కువగా దాన్ని చూసి మనం ఆలోచించి కొంటాం. కాబట్టి ప్రేమ అంటే 100 సంవత్సరాలు ప్రేమ అంటే 100 సంవత్సరాలు కాబట్టి మరి ఈ 100 సంవత్సరాల్లో ఉండాల్సిన ప్రేమను మనం తెలుసుకోవాలి కదా. మూర్ఖంగా కబాన కాలు పెట్టి ఇబ్బంది పాలు కావద్దండి, జాగ్రత్తలు పాటించండి. సరే, ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు చాలా వరకు ఎంతో బాధతో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా, ఎక్కడికి పోయినా కూడా మీకు ఫలించుకోకుండా మీకు భగవంతుడి మీద కూడా భక్తి కూడా తగ్గిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది మీకు చాలా వరకు చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మరి మీరు జాతక బలాన్ని బట్టి ఈ జ్యోతిష విశేషంలో వచ్చేసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి నాకు ఒక్కసారి ఫోన్ చేసినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా మీ జాతక చక్రం అన్నీ వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మోసపోయి ఏదేదో మీరు జ్యోతిష్యాలు చెప్పించుకొని ఇబ్బంది పడుతున్నారా? అలా కాకుండా డైరెక్ట్గా మాకు ఫోన్ చేయండి, లేదా వీడియో కాల్ చేయండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమః.